ఆస్క్ టాక్స్ వ్యూవర్స్కి స్వాగతం. నా పేరు భాస్కర్ కారంపూడి. గడిచిన 8 సంవత్సరాలుగా ఇంటర్నెట్లో రకరకాల బిజినెస్ ప్రక్రియలకు సంబంధించిన ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉండడం జరిగింది. ఈ రోజున మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు అఫిలియేట్ మార్కెటింగ్. చాలామంది మీలో ఈ పదం వినే ఉంటారు. ఏంటిది అఫిలియేట్ మార్కెటింగ్ అనేది? గడిచిన 8-10 సంవత్సరాలుగా ఇంటర్నెట్ వాడేవాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉండడం వలన చాలా బిజినెస్లు ఈ రోజున బయట ఆఫ్లైన్ ప్రపంచం నుంచి ఆన్లైన్లో వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఒక 8 సంవత్సరాల క్రితం కామర్స్ అనేది భారతదేశానికి చాలా కొత్తగా ఉండేది. అయితే లాస్ట్ 3 years మీరు చూసినట్లయితే కొన్ని వందల కామర్స్ కంపెనీస్ భారతదేశంలో ఆల్రెడీ విపరీతమైన బడ్జెట్స్తో చాలా ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ కొన్ని లక్షల కోట్ల బిజినెస్ చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. వాటిలో పేరున్నటువంటి కొన్ని కంపెనీలు అందరికీ తెలిసినవే. ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఈబే, స్నాప్డీల్, అర్బన్ ల్యాడర్, ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా కామర్స్ కంపెనీస్. మరి వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచారు. అంటే అర్థం ఏంటి? ఎక్కడైనా ఒక ప్రదేశంలో ఉన్న ఒక సెల్లరు, బిజినెస్ ఓనరు తన ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇంటర్నెట్లో అమ్మదలిస్తే ఇతర దేశాల్లో, ఇతర జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న కస్టమర్స్ని కనిపెట్టడం కష్టం కాబట్టి ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు అమ్ముకునే అవకాశం, కస్టమర్స్ని ఆకట్టుకునే అవకాశం ఏర్పరుస్తున్నారు ఈ కామర్స్ కంపెనీస్ వాళ్ళు. అందువల్లనే ప్రతి విషయం ఇదివరకు ఆఫ్లైన్లో జరిగే ప్రతి ప్రక్రియ కూడా ఈ రోజున ఆన్లైన్లో జరగడం మనం గమనిస్తున్నాం. ఉదాహరణకి ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఇంటర్నెట్లో నడుస్తుంది. అలానే బ్యాంకింగ్ కానివ్వండి, ఇన్సూరెన్స్, ఇవన్నీ ఆన్లైన్లో అవుతున్నాయి. దీనివల్లనే ఇంటర్నెట్ వాడేవాళ్ళ సంఖ్య ప్రతిరోజు పెరుగుతూ ఉంది, ప్రతి నెల మల్టిప్లై అవుతూ ఉంది. అందువల్ల ఈ రోజున ఏం జరుగుతుంది? కామర్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళ బిజినెస్లు ఇంకా పెంచుకోవడానికి గాను మనలాంటి సాధారణ వ్యక్తులతో టైఅప్ అవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కంపెనీ వాళ్ళందరూ. ఆ ప్రాసెస్ని ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. అంటే మరి మార్కెటింగ్ అనగానే చాలా కష్టం, నేను ఇది చేయలేనేమో అన్న సందేహం చాలామంది కలిగే అవకాశం ఉంది. ఈ మార్కెటింగ్ అనేది బయట మనం మార్కెట్లో తిరుగుతూ నలుగురిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రక్రియ కాదు. ఇది కేవలం ఇంటి దగ్గర కూర్చొని మన ఇంట్లో ఉన్న కంప్యూటర్ని, మొబైల్ని లేకపోతే ట్యాబ్లెట్ని వాడుతూ ఇంటర్నెట్ ద్వారా మార్కెటింగ్ చేయడం అన్నమాట. ఇక్కడ ఎవరితో మాట్లాడాల్సిన పని ఉండదు, అంతా కూడా ఆటోమేటెడ్ ప్రాసెస్. కేవలం మనకు తెలియాల్సింది ఈమెయిల్ ఎలా పంపించాలి, వెబ్సైట్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎక్కువ మంది వ్యక్తులు మన వెబ్సైట్ వచ్చేలా ఎలా చేసుకోవాలి, ఇటువంటి విషయాల గురించి అవగాహన ఉండాలి. మరి అసలు ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి గాను మొదట ఏం చేయాలి? మనం 3 విషయాలు కావాలి మొత్తం మనకి. ఫస్ట్ది ఏంటంటే సొంత వెబ్సైట్ ఉండాలి. రెండవది ఏ కంపెనీ ప్రొడక్ట్సో లేకపోతే ఏ కంపెనీ సర్వీసెస్ అయితే మనం ప్రమోట్ చేయదలుచుకున్నామో ఆ కంపెనీతో టైఅప్ అవ్వాలి ఎఫిలియేట్గా. ఉదాహరణ, ఈ రోజున కనుక ఒక పేరున్న పెద్ద ఎంఎన్సీతో మనం టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర డీలర్షిప్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్షిప్ కానీ తీసుకోదలుచుకుంటే కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి కట్టాల్సిన అవసరం ఉంది. మరి అన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టే స్తోమత అందరికీ ఉండకపోవచ్చు. అందువల్ల ఈ రోజున బిజినెస్ చేయాలన్న కోరిక ఉన్నా, బిజినెస్ చేయగలిగిన ఎబిలిటీ ఉన్నా కూడా చాలామంది ఈ బిజినెస్లో దిగలేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అందువల్ల ఏమవుతుంది? ఎఫిలియేట్ మార్కెటింగ్ డిమాండ్ పెరుగుతూ వస్తుంది. మరి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇంటర్నెట్లో పేరున్న కంపెనీస్కి డీలర్ గాను, డిస్ట్రిబ్యూటర్ గాను పనిచేయదలిస్తే ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒక మంచి అవకాశం. ఇంటర్నెట్లో మనల్ని డీలరు లేదా డిస్ట్రిబ్యూటర్ అనకుండా ఎఫిలియేట్ మార్కెటర్ అన్న పదంతో పిలుస్తూ మీరు గమనించాలి. అంటే ఫ్లిప్కార్ట్కి ఈ రోజున కొన్ని లక్షల మంది ఎఫిలియేట్ మార్కెటర్స్ ఉన్నారు. అలానే అమెజాన్కి, అలానే ఈబేకి, అలానే మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ కూడా. షాదీ.com ఒక ఉదాహరణ. షాదీ.com వెబ్సైట్లో ప్రతి నెల కొన్ని లక్షల వేల మంది మెంబర్షిప్ తీసుకొని పెళ్లి చేసుకున్న ఉద్దేశంతో రకరకాల ప్యాకేజీలు తీసుకొని కొనుక్కొని డేటా కోసం ఫీజులు కడుతున్నారు అక్కడ. మరి అటువంటి కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళ వెబ్సైట్లో చేరడానికి గాను, ఇంకా బిజినెస్ పెంచుకోవడానికి గాను షాదీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీలాగా నాలాగా ఎవరైనా కనుక వెబ్సైట్ పెట్టుకొని కస్టమర్స్ని వాళ్ళ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేయగలిగే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులతో టైఅప్ అవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ షాదీ లాంటి కంపెనీస్. సో ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ అమ్మేటువంటి కంపెనీస్ని మొదట గుర్తించాలి మనం. ఆ తర్వాత వాళ్ళతో టైఅప్ అవ్వాలి మనం. ఇది రెండవ స్టెప్. మొదటి స్టెప్ ఏం చెప్పాం? సొంత వెబ్సైట్ పెట్టుకోవాలి. రెండవది ఇతర కంపెనీస్తో టైఅప్ అవ్వాలి. టైఅప్ అవ్వడం ఎలాగా? ఇంటర్నెట్లో ఆ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే అక్కడే ఉంటుంది ఒక లింకు, ఎఫిలియేట్ ప్రోగ్రామ్ అని కానివ్వండి,
బికమ్ అవర్ ఎఫిలియేట్ అని కానివ్వండి, బికమ్ అవర్ పార్ట్నర్ అని కానివ్వండి, ఆ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసినట్లయితే వాళ్ళు అడుగుతారు మనల్ని మన వెబ్సైట్ పేరు, ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్ మీద వెబ్సైట్ ఏర్పరిచాం, మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం వెబ్సైట్లో ఉంచబోతున్నాం, ఆ డిస్క్రిప్షన్ మొత్తం రాయమని అడుగుతారు. ఇవన్నీ మనం ప్రొవైడ్ చేసిన తర్వాత వెబ్సైట్ లింక్ కూడా వాళ్ళకి మనం ప్రొవైడ్ చేసిన తర్వాత యూజువల్గా 2 నుంచి 4 గంటల లోపు వాళ్ళ టీము మన వెబ్సైట్ని ఒకసారి రివ్యూ చేసి అంతా సవ్యంగా ఉంది అని క్రాస్ చెక్ చేసుకొని ఆ వెబ్సైట్కి నిజంగా ఓనర్ మనమే అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని మనకు అప్రూవల్ ఇస్తారనమాట. ఒకసారి అప్రూవల్ ఇస్తే వాళ్ళు మనకి వాళ్ళ వెబ్సైట్లో మన అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్లో అక్కడ వాళ్ళ ప్రొడక్ట్లకు సంబంధించిన లేదా సర్వీసులకు సంబంధించిన రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఇంటర్నెట్లో మీరు చూసే ఉంటారు, బ్యానర్ యాడ్స్ అంటాం వీటిని. బ్యానర్ యాడ్స్, BANNER. ఈ బ్యానర్ యాడ్స్ అనేవి అనేక రకాల సైజుల్లోనూ షేపుల్లోనూ ఉంటాయి. ఇవి మనం తయారు చేసిన అవసరం లేదు. ఏ కంపెనీతో మనం టైప్ అవుతామో వాళ్ళే మనకి ఈ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఇస్తారు అంటున్నాం. ఉదాహరణకి ఫ్లిప్కార్ట్తో టైప్ అయ్యాము అనుకోండి. ఫ్లిప్కార్ట్కి మనం ఎఫిలియేట్గా మారిన తర్వాత వాళ్ళ డేటాబేస్లో ఉన్నటువంటి కొన్ని లక్షల కొద్ది ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్లోంచి ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ప్రొడక్ట్ని మన వెబ్సైట్లో మనం ప్రమోట్ చేయదలుచుకున్నాం అనేది గుర్తించి ఆ ప్రొడక్ట్ని మనం షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఫ్లిప్కార్ట్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఈబే కానివ్వండి, ఇటువంటి పేరున్న ఈ కామర్స్ కంపెనీస్ అన్నింటిలోనూ కొన్ని లక్షల ప్రొడక్ట్లు ఉన్నాయి వాళ్ళ ఇన్వెంటరీలో, వాళ్ళ క్యాటలాగ్లో. మరి మనం మన వెబ్సైట్లో కేవలం మొబైల్స్నే ప్రమోట్ చేయదలుచుకున్నాం అని చెప్పి డిసైడ్ చేసుకోవచ్చు, లేదా మొబైల్ యాక్సెసరీస్ ప్రమోట్ చేయాలని డిసైడ్ చేసుకోవచ్చు. డిజిటల్ కెమెరాస్ కానివ్వండి, రిఫ్రిజిరేటర్స్ కానివ్వండి, ఏ వస్తువులైనా మనమే డిసైడ్ చేసుకొని వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే డిసైడ్ చేసిన వెంటనే ఆ ప్రొడక్ట్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ని వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ అయితే అమెజాన్, అలానే షాదీతో టైప్ అయితే వాళ్ళు మనకి ఆ ప్రొడక్ట్ ఇమేజెస్ ఇస్తారు, సర్వీస్ ఇమేజెస్ ఇస్తారనమాట. ఈ ఇమేజెస్ని మనం తీసుకొచ్చి మన వెబ్సైట్లో కాపీ పేస్ట్ చేసుకోవాలి సరైన లొకేషన్లో. అంటే మన వెబ్సైట్ ఎవరైనా విజిటర్ ఓపెన్ చేయగానే ఆయనకి కనిపించే విధంగా సరైన లొకేషన్లో ఈ అడ్వర్టైజ్మెంట్స్ని ప్లేస్ చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ ప్లేస్ చేసినతోనే మన బాధ్యత అయిపోలా. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడైతే మన వెబ్సైట్లో మొదలయ్యాయో ఇప్పుడు మనం చేయవలసిన విషయం ఏంటి, ట్రాఫిక్ని పెంచాలి మన వెబ్సైట్కి. అంటే విజిటర్స్ సంఖ్య పెంచుతూ ఉండాలన్నమాట. ఎందువలన, ఎప్పుడైతే విజిటర్స్ మన వెబ్సైట్కి వస్తారో అప్పుడే ఆ అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు చూడగలుగుతారు. అడ్వర్టైజ్మెంట్ చూస్తే విజిటర్స్ ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకి పేమెంట్ వచ్చే అవకాశం లేదు. అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే వాళ్ళు, ఉదాహరణ ఫ్లిప్కార్ట్ యాడ్ మన వెబ్సైట్లో ఉంచాం మనం, వచ్చిన వ్యక్తి ఎవరైనా ఆ ఫ్లిప్కార్ట్ యాడ్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఆ వ్యక్తి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. మరి ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఆ వ్యక్తి అక్కడ ఆ వస్తువును కొనుక్కుంటే ఆయన ఆ వస్తువు కానీ ఇతర ఏ వస్తువు అయినా ఆ వ్యక్తి కనుక కొన్నట్లయితే మరి కొనడానికి కానీ ఆ వ్యక్తి ఫ్లిప్కార్ట్ డబ్బులు కడతారు. ఫ్లిప్కార్ట్ వాళ్ళేమో ఆయనకి ప్రోడక్ట్ ఇంటికి పంపిస్తారు. ఆయన ఏదైతే వస్తువు కొన్నాడో ఆ వస్తువు వాల్యూ ఎంతైతే ఉందో ప్రొడక్ట్ వాల్యూ, దానిలో కొంత పర్సంటేజ్ మనకి ఎఫిలియేట్ కమిషన్గా ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీని పేరే ఎఫిలియేట్ మార్కెటింగ్. మరి ఎంత కమిషన్ ఇస్తారు? ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్ మనం చూసినట్లయితే ప్రోడక్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దానిలో సుమారుగా 1% నుంచి దాదాపు 18% వరకు కమిషన్ ఇస్తున్నారు వీళ్ళు. అంటే ఉదాహరణకి శాంసంగ్ గ్యాలక్సీ మొబైల్ మనం చూసినట్లయితే సుమారుగా 60,000 70,000 రూపాయలు ఉంది మొబైల్ ఖరీదే. మరి 60,000 రూపాయల్లో ఒక 6% మనకి ఇచ్చినా కూడా, 5% మనకు లభించినా కూడా కమిషన్గా 5% 60,000లో తీసుకుంటే 3,000 రూపాయలు ఇన్కమ్ లభించినట్టు ఆ నెల. ఇలా నెలలో కనీసం ఒక 4-5 మొబైల్స్ అమ్ముడుపోయినా మన వెబ్సైట్ ద్వారా ఒక 12 నుంచి 15,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇందువల్లనే చాలామంది ఈ రోజున ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ఉండడం మనం గమనిస్తున్నాం. అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ మినిమం కమిషన్ మనకి ఇచ్చేది కేవలం 1% నుంచి 18% వరకు ఉంటుంది అంటున్నాం. ఇది కొన్ని కంపెనీస్ విషయంలో అయితే చాలా ఎక్కువగానే ఇస్తున్నారు ఈ ఎఫిలియేట్ కమిషన్ అనేది. ఉదాహరణ షాదీ.com. మరి ఈ షాదీతో మనం టైప్ అయితే ప్రతి రిజిస్ట్రేషన్కి, అంటే ఎవరైనా మన షాదీతో ఎప్పుడైతే టైప్ అవుతామో షాదీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ మనకి ఇస్తారు, అది తీసుకొచ్చి మన వెబ్సైట్లో మనం ప్లేస్ చేయాలి. విజిటర్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళు మన వెబ్సైట్లో ఉన్న షాదీ యాడ్ని క్లిక్ చేసి షాదీ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఏదైనా మెంబర్షిప్ తీసుకుంటే, ఏదైనా ప్యాకేజ్ తీసుకుంటే, రకరకాల ప్యాకేజ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. 3 month ప్యాకేజ్ అని, 1 year అని, 6 months అని. బయట మ్యారేజ్ బ్యూరోస్ ఎలా అయితే ఉంటాయో అలానే వీళ్ళ దగ్గర కూడా రకరకాల ప్యాకేజెస్ ఉన్నాయి. విజిటర్ మన వెబ్సైట్ నుంచి వెళ్ళి ఆ షాదీ.com వెబ్సైట్లో జాయిన్ అయ్యి మెంబర్షిప్ ప్యాకేజ్ ఏదైనా తీసుకుంటే, ఉదాహరణ సంవత్సరం ప్యాకేజ్ దాదాపు 8,000 రూపాయలు ఉంది. అయితే మరి 8,000 రూపీస్ షాదీకి ఆయన కట్టగానే
ఆ విజిటర్ మన వెబ్సైట్ ద్వారా వెళ్ళాడు కాబట్టి ఆ 8,000 రూపాయల నుంచి కొంత కమిషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ఎఫిలియేట్ కమిషన్ అంటున్నాం. ఈ ప్రక్రియని ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటున్నాం. మరి ఎంత కమిషన్ ఇస్తున్నారు షాదీ వాళ్ళు? ఫ్లిప్కార్ట్, అమెజాన్ లా కాకుండా వీళ్ళు, మరి ఫ్లిప్కార్ట్, అమెజాన్ అంటేనేమో అవన్నీ ప్రొడక్ట్స్లో ఆల్రెడీ మనకు తెలుసు ఇంటర్నెట్లో కాస్ట్లు చాలా తక్కువ, ప్లస్ మార్జిన్స్ ఇంకా తక్కువ. అందువల్ల వాళ్ళు మహా ఇస్తే మనకి 18% మాత్రమే ఇవ్వగలుగుతున్నారు ఈ కామర్స్ కంపెనీస్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈబే వీళ్ళందరూ. అయితే షాదీ ప్రోడక్ట్లు కాదు, ఇవన్నీ సర్వీసులుగా. మరి సర్వీస్ సెక్టర్లో ప్రాఫిట్ మార్జిన్స్ చాలా ఎక్కువ. అందువల్ల మనం ఒక కస్టమర్ని వాళ్ళ దగ్గర రీడైరెక్ట్ చేయగలిగితే అయిన ప్రతి రిజిస్ట్రేషన్లోనూ మనకి దాదాపు 75% కమిషన్ ఇస్తున్నారు షాదీ వాళ్ళు. అంటే 8,000 రూపాయలు కనుక విజిటర్ వెళ్ళి వాళ్ళ దగ్గర కట్టి 1 year మెంబర్షిప్ తీసుకుంటే దానిలో 75% క్యాల్కులేట్ చేయండి, సుమారు 6,000 రూపాయలు మనకు లభిస్తుంది. నెలలో ఒక ఇద్దరు చేరిన ఇలాగా మనకు 12,000 రూపాయలు లభించే అవకాశం ఉంది. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, కేవలం మనకు ఉన్నటువంటి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇంటి దగ్గర ఉన్న ఇంటర్నెట్ని, కంప్యూటర్ని వాడుకుంటూ ఖాళీ సమయాన్ని ఇలా క్యాష్గా మార్చుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో 6 నుంచి 8 సంవత్సరాల్లో భారతదేశంలో సుమారుగా 30% మంది దీని ద్వారా మనీ సంపాదిస్తారని చెప్పి ఎక్స్పర్ట్లు ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఇది అర్థం చేసుకొని వచ్చే 3 వారాల్లో మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే వాళ్ళల్లో మీరు కూడా ఒకరుగా ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ధన్యవాదాలు.